రెండో రోజు కలుపు తీయట ప్రక్రియ నూతన గోదావరి వరి వంగడం MT 1426 డే 2 వీడ్ రిమూవింగ్ ప్రాసెస్. ముందు నూతన గోదావరి వరి వంగడం వేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు గోదావరి వరి రకం వేయడానికి వచ్చినటువంటి ఈరోజు వీడ్ రిమూవింగ్ జరగద్ది. జాగ్రత్తగా అన్ని కలుపులు మొత్తం తీసేయాలా, ఏం ఉండకుండా ఓన్లీ గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి మొత్తం అన్ని ఏమీ లేకుండా మొత్తం తీసేసుకోవాలా. జాగ్రత్తగా తీసేసింది ఈరోజు. సరే పండి. జనవరి 2, 2026 సంవత్సరం 42వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ప్రక్రియ కలుపు తీయట ప్రక్రియ. కలుపు తీయటకు వచ్చేసినటువంటి విడవలూరు గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్న నూతన సంవత్సరం రావడం జరిగింది. ఈరోజు నిన్న కలుపు తీయడం జరిగింది. ఈరోజు రెండో రోజు కలుపు తీయట ప్రక్రియ. స్వాగతం సుస్వాగతం. రేపు కూడా కలుపు తీయట ప్రక్రియ ఉంటుంది. తర్వాత రేపటికి అయిపోద్ది. నిన్న ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన కలుపు తీయడం ప్రక్రియ అయిపోయింది. ఈరోజు MT 1426 బాయ్ బోట్ ఇట్ MT 1426 నూతన గోదావరి వరి వంగడం కలుపు తీయట ప్రక్రియ. ఈరోజు స్వాగతం సుస్వాగతం. జనవరి 2, 2026 42వ రోజుకి ఈరోజు మన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈరోజు తీసేది MT 1426 నూతన గోదావరి వరి వంగడం కలుపు తీట ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ. జనవరి 2, 2026 సంవత్సరం నూతన గోదావరి వరి వంగడం MT 1426. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోన 42వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున రెండో రోజు కలుపు తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వాళ్ళు మరీ ముఖ్యంగా 3 రకాల కలుపులు వాళ్ళు తీయడం జరుగుతూ ఉంది. గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఇలా 3 రకాల కలుపులు వాళ్ళు తీయడం జరుగుతూ ఉంది. రెండో రోజు నిన్న నూతన సంవత్సరం రోజు ప్రారంభించాం. జనవరి 1న నిన్న తెలంగాణ సోన కొంత భాగం తీశారు. ఈరోజు కూడా తెలంగాణ సోనతో పాటుగా నూతన గోదావరి వరి వంగడం అయిన MT 1426 ఈ 2 వరి వంగడాలు కూడా కలుపులు తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. రేపు కూడా కొనసాగుతుంది. ఇది అయిపోగానే ఇక పండగలు పోయినాక తర్వాత మళ్ళీ రెండో కలుపు కూడా తీయడం జరుగుతుంది. 2, 3 కొన్నిసార్లు 4 కూడా తీసిన రోజులు ఉన్నాయి. చూద్దాం, సిచ్యువేషన్ బట్టి చేయడం జరుగుతుంది. ఇది మొదటి కలుపు తీయట ప్రక్రియ. స్వాగతం సుస్వాగతం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 2026 జనవరి 2వ తేదీలోకి వచ్చాం. హ్యాపీ న్యూ ఇయర్. లైఫ్ని కలుపులు తీస్తున్నాం. షుగర్లెస్ తెలంగాణ సోన దాంట్లో కలుపు తీయడం జరుగుతుంది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఇక్కడ MTU 1426లో ఏడ కలుపు తీస్తున్నాం. ఈ విధంగా రోజు వ్యవసాయ వర్క్లు అప్డేట్స్ ముందుకు పోతా ఉన్నాం. అంతా బాగానే ఉంది. వాతావరణం కూడా నైట్ మంచు, పొగులు ఎండగా వస్తుంది. ఎండ వస్తే మంచిది రైతు వారీగా. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన వ్యవసాయ ప్రక్రియలో 42వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు 2వ తేదీ జనవరి. 2 ప్రక్రియలు జరుగుతున్నాయి. 2 చోట్ల MT 1426 దాంట్లో కలుపు తీయడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా షుగర్లెస్లో కలుపు తీయడం జరుగుతూ ఉంది. దుక్కి బాగా దున్నుకుంటే 1 2 సార్లు కలుపు తీయడం అయిపోతుంది. పండిన దాకా ఇంకా తీయబడలే. లేదు దుక్కి దున్నకుండా బాగా ఉంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కూడా కలుపు తీయాల్సిన అవసరం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ దుక్కి బాగా దున్నుకుంటే కలుపు తగ్గించుకోవచ్చు. ఒకసారి పంట అంతే, ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా దుక్కి కొద్ది పంట ఎక్కడైనా మిగిలిపోయినటువంటి గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి ఇవన్నీ మన మనుషుల ద్వారా CVR సార్ కూడా కలుపు నిర్మూలనకి ఒక ప్రక్రియ కనిపెట్టాడు. దాన్ని కూడా ఇక నెక్స్ట్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. దాన్ని కంపల్సరీగా దాని గురించి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, 42వ రోజు స్వాగతం సుస్వాగతం. రైట్.